మార్నింగ్ బాబు. ఏమిటో అందరికి నేనే గుడ్ మార్నింగ్ చెప్పాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సూరిబాబు. ఎరా బెల్లు కొట్టి అరగంట అయింది, ఇప్పుడు రావటం కాలేజీకి? మిస్టర్ తాడిబాబు, కమ్ హియర్ ఐ సే. ఏంట్రా? అది కదరా తాడిబాబు, ఎంత మన ఇద్దరం కలిసి చదువుకుంటే మాత్రం అందరి ముందు అరే ఒరే పరువు తీసేకురా. నేనేమో కష్టపడి చదువుకుని పాస్ అయ్యి లెక్చరర్ అన్నాను, నువ్వేమో ఫెయిల్ అవుతూ ఇంకా స్టూడెంట్ గా ఉన్నావు. అరే ఒరే అనకరా. అనలే గాని మామ, లండన్ నుంచి ఇంపోర్ట్ అయ్యి కొత్తగా కాలేజీలో చేరింది ఆ అమ్మాయి. వెన్నపోస మొత్తకి మోడర్న్ డ్రెస్ చేసినట్టు స్మూత్ గా ఉందరా. ఇటు తిరిగి నుంచోండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, యా ఫస్ట్ ఇయర్ బి క్లాస్ ఎక్కడండి? యాక్చువల్లీ అది నీకు ఇంగ్లీష్ వచ్చా? రాదు. You see baby, you go straight, big metlu eking, small metlu digging, there kaki nikkar piyun smiling, you asking, he telling, that's all. మీరు తెలుగువారా? అరే ఇంగ్లీష్ పాప పల్లె పట్టేసింది. మీ ఇంగ్లీష్ చూసి తెలుగులోనే చెప్పండి. ముందుకెళ్తే పెద్ద మెట్లు ఉంటాయి, ఎక్కితే చిన్న మెట్లు ఉంటాయి, అది దిగితే ఎదురుగుండా ఫస్ట్ ఇయర్ బి, అంతే. ఎల్లమ్మా ఎల్ల. వావ్, మీకు ఈ కాలేజ్ బాగా తెలుసు అనుకుంటా. 7 సంవత్సరాలుగా సేమ్ క్లాస్ కదా. ఎరా ఇప్పుడు అది అవసరమా? థ్యాంక్ యూ. ఓ ఇంగ్లీష్ పాప, ఇటు రామ్మా. నువ్వు అడిగింది నేను చెప్పేశాను, మరి నేను అడిగింది నువ్వు ఇచ్చేయాలి కదా. ఎరా? అవును మామ. ఏంటి? నువ్వు ఇంగ్లీష్ పాపవు కదా, ఇంగ్లీష్ ముద్దు. నాకు కొంచెం సిగ్గెక్కువ, అయినా పర్లేదు, నువ్వు పెట్టేయే. ప్రిన్సిపల్ కి రిపోర్ట్ చేస్తాను. ఆడు కూడా మన క్లాస్ పెట్టే. ఏయ్, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఇదేదో ఇంగ్లీష్ లో బూతులు తిరుగుతుంది, పట్టుకోరా. పెట్టదో ఇంగ్లీష్ ముద్ద పట్టుకోరా. Behave yourself. Baby, What the hell? పెట్ట ముద్దు బేబీ. అబ్బా అబ్బా, ఇంగ్లీష్ ముద్దు అడిగితే తెలుగు తను తన్నింద్రా. మనం అర్జెంట్ గా ఇంగ్లీష్ నేర్చేసుకోరా. నేను పుస్తకం చూశాను మామ. ఒక పుస్తకం చదివితే 30 రోజుల్లో ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అయితే అర్జెంట్ గా 3 పుస్తకాలు తెప్పించారా. 3 పుస్తకాలు ఎందుకు మావా? 10 రోజుల్లో ఇంగ్లీష్ వచ్చేస్తుంది కదరా. ఏంటి గుర్తుపట్టలేదా? సెల్ ఫోన్, రెడ్ క్యాప్, సీతని. క్లాస్కి టైం అవుతోంది, నేను వెళ్ళాలి. వెళ్ళి పని చూసుకో. కాలేజ్కి కొత్తగా వచ్చావా? అవును. అందుకా ఆనంద్ని పలకరించావు. పలకరిస్తే తప్పేంటి? అతను అమ్మాయిలతో మాట్లాడ్డులే. అదేంటి, ఏమన్నా కాంప్లెక్సా? అతని గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఉన్నారు, కానీ అంత బిలో 10 years చిల్డ్రన్. ఓ వాళ్ళ, నేను చూశాను. ఆ పిల్లలే ఆడినా పాడినా వాళ్ళతోనే. నేను అతన్ని ఫస్ట్ టైం చూసినప్పుడే అనుకున్నాను ఇంట్రెస్టింగ్ పర్సన్ అని. నాతో అతను మాట్లాడేలా చేస్తాను. చూస్తారా వచ్చి? ముందు నువ్వు సక్సెస్ అవ్వు, అలాగే వచ్చి చూస్తాం. అందరూ బాతులో నడవండి. ఏయ్, ప్రాపర్ గా సర్వ్ చేయి. సర్వ్ చేయడానికి నేను ఏమన్నా సర్వర్నా? ఆడు పిక్ నడవండి. ఏంటి ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏదో తెలిసినవాడు కదా అని పలకరిస్తే పట్టించుకోకుండా వచ్చేసావే. ఏంటి పట్టించుకునేది? నేనేమో నీ బాయ్ ఫ్రెండా? ఆహా, పట్టించుకొని వాడివైతే ఆ రోజు దొంగ వెంట పడి నా సెల్ ఫోన్ నాకెందుకు తెచ్చిచ్చావు? ఆ సెల్లో మీ అమ్మ వాయిస్ ఉందని ఏడ్చావు కదా. ఓ అంతేగాని ఒక ఫ్రెండ్ అడిగిందని కాదా? భలే దానివే. ఒకసారి ఫోన్లో మాట్లాడావు, ఇంకోసారి సెల్ ఇస్తే థ్యాంక్స్ చెప్పావు, మూడోసారి కాలేజీలో కనపడితే హలో ఫ్రెండ్ అని నేను చెప్పాలా? సారీ, మందా టైప్ కాదు, కానీ వెళ్ళి పని చూసుకో. రే మళ్ళీ అరవండ్రా, ఈసారి చాక్లెట్స్ కొనిపెడతాడు. ఏయ్, చూడ్డం కాదు, దమ్ముంటే నాతో అడిగేలు. ఆడపిల్ల చేతిలో ఓడిపోతానని భయమా? ఆడవాళ్ళ మీద గెలవడం పెద్ద గెలుపు అనిపించుకోదమ్మా. కబుర్లు చెప్పి తప్పించుకోకు. కమ్ ఫర్ ఎ షూట్ అవుట్ విత్ మీ. బాస్కెట్ లో బాల్ 3 times వేయాలి. 3 times. 3 times. ఓడిపోతే ఓకేనా? ఓకే. ఆనంద్,
అయిందనుకో రేపు కాలేజ్ అంతా నిన్ను బాతు బాతు అంటారు. బెక్, 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 బెక్. Yes! Yes! ఆనంద్, ఇదే లాస్ట్ టైం. ఇది మిస్ అయిందనుకో చూడు, రేపు టీవీలో నీ గురించి చెప్తారు. నమస్కారం, ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. ఆనంద్ గారికి బాతు అని ముద్దు పేరు పెట్టారు. ఆనంద్ జాగ్రత్త, ఓడిపోతే బాతులు నడవాలి. బెస్ట్ ఆఫ్ లక్. ఇదిగో, బాతుల్లో ఆడ మగ రెండు ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు అనుకో, ఆడబాతు వెనకాల చాలా బాతులు వస్తాయి. Yeah. రా. సీతు బాతులా నడు. చూడండి, ఇది చాలా కష్టమైన ఈక్వేషన్. పైగా ప్రతి సంవత్సరం ఈ ఈక్వేషన్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. అందుకని మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మీ బుక్స్లో నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళి బట్టి పట్టండి. ఓకేనా? పడతాం కానీ బట్టి నీ దగ్గర అగ్గిపెట్టి ఉందా? మిస్టర్ తాడిబాబు, నేను చెప్పేది కష్టపడి చదివే స్టూడెంట్స్కి రా. 7 సంవత్సరాల నుండి సోమవారపోతులా ఇదే బెంచ్లో ఇదే క్లాస్లో ఉంటున్నా నీలాంటి వాడి కోసం కాదు. కష్టపడి చదివి ఈ సంవత్సరం ఉన్నా పాస్ అవుతాం కానీ సూరిబాబు, నేను క్వశ్చన్ వేస్తాను, నువ్వు దానికి సమాధానం చెప్పరా చూద్దాం. ఏంట్రా తాడిబాబు, యూనివర్సిటీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసి నాకే క్వశ్చన్ వేసేంత పెద్దడు అయిపోయారు నువ్వు. వేసుకోరు క్వశ్చన్. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఏదో చెప్పరా. నువ్వు ఇంజనీరింగ్ పాస్ అవడం రా. అన్నిటికంటే కష్టమైన పని అది కాదురా. మరేంటో? ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని ఈ అగ్గిపెట్టిలోకి ఒక ఏనుగును తోయటం. అయితే అంతకంటే కష్టమైన పని ఇంకోటి చెప్పరా చూద్దాం. అదేంటో నాకు తెలియదురా, నువ్వే చెప్పే. ఒరే ఫూల్, అంతకంటే కష్టమైన పని ఇదే అగ్గిపెట్టిలోకి 2 ఏనుగులను తోయటంరా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. రే కొట్టుకుంది చాలు, చేయవచ్చు. రే పాప. సార్, పార్సల్. పార్సిలా? నాకేనా? కాదు, ఆనంద్కి సార్. ఆనంద్కా? ఇదిగో ఆనంద్, నీకేదో పార్సిల్ వచ్చిందంట చూడు. ఇదిగో ఆనంద్, పార్సిల్ మెల్లగా ఓపెన్ చేయి. అందులో ఏమన్నా బాంబు ఉంటే మనందరం పార్సిల్ అయిపోతాం. బాతు మన ఆనంద్ గడ్లో ఉందట్రా. ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యండి. తర్వాత ఏముంది, బాతు పార్సిల్ నుంచి బయటికి రాగానే క్లాస్ లో అందరూ గొల్లుమన్నారు. ఆనంద్ షేమ్ అయిపోయాడు. అవునా సీతు? ఏయ్, దా 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 దా, నీకు అసలే బ్రెయిన్ తక్కువ అమ్మా. అటు పరిగెట్టావంటే కూర్చును, అక్కడ కీమా అయిపోతావు. దా 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 దా. అమ్మో, ఎంత వెయిట్ ఉన్నావే. వెయిట్ కాదు, హెడ్ వెయిట్ కదా. ఆనంద్, ఈ బాతు పేరు జీతునా? పేరు కూడా రాసింది కదా, అంత ఫోజ్ ఎందుకే నీకు? అదే ఆనంద్, దా. ఆ ట్యాగ్ తీసేయ్. నో, ఆనంద్, ఆ ట్యాగ్ తీయమని చెప్తున్నాను. అస్సలు దీను. ఏంటమ్మా ఒళ్ళంతా వెచ్చగా ఉంది. రే రే, గుడ్డురా. రే సీతు గుడ్డు పెట్టింది. రే గుడ్డు గుడ్డు. అంటే ఇది పొదిగితే బుల్లి సీత పెట్టుకొస్తుందా? సీతువే కదా పెట్టింది. తొందరగా పొదుగమ్మా, మాకు బుల్లి సీతుని చూడాలని ఉంది. సీతక్క, ఏంటి? నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఆనంద్కి వాళ్ళ నానంటే భయం. ఆయనకి ఫోన్ చేస్తానని చెప్పు, వెంటనే ట్యాగ్ తీస్తాడు. వాళ్ళ నాన్నంటే అంత భయమా? అంత కాదు, ఇంత భయం.